4th రోజు సాయంత్రం 5 o'clockకి షేక్ సైఫ్ అనే వ్యక్తి పైన అక్యూజ్డ్ తాహిర్ బిన్ అబ్దుల్లా బాబాజీర్ అనే వ్యక్తి అటాక్ చేశారు. అటెంప్ట్ మర్డర్ అటాక్ చేశారు. దీని రీజన్స్ ఏంటంటే 2023లో షేక్ సైఫ్ ఒక వెహికల్ ఇచ్చారు, పల్సర్ వెహికల్ ఇచ్చి అది అమ్మమని తనకిస్తే ఆ వెహికల్ ని తాహిర్ అమ్మి ఒక 16,000 రూపీస్ వచ్చింది. ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకుండా తను సతాయిస్తుందని చెప్పి షేక్ సైఫ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇతని పైన అటాక్ చేశారు. హఫీజ్ బాబా నగర్ లో అటాక్ చేసినప్పుడు ఇంతకు ముందు మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా అయింది 2023లో. మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని మళ్ళీ అదే 2 months తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు. మళ్ళీ ఇది మైండ్ లో పెట్టుకున్నాడు. ఆ టైంలో వాళ్ళ ఫాదర్ పైన కూడా షేక్ సైఫ్ అటాక్ చేశాడని ఇతను మైండ్ లో పెట్టుకొని మళ్ళీ అట్లనే గ్రడ్జ్ పెట్టుకున్నాడు. ఒక హ్యాండ్ లో మళ్ళీ రెగ్యులర్ గా సైఫ్ ఇంకా తాహిర్ ఇద్దరు రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఒక హ్యాండ్ లోన్ ఒక 30,000 తీసుకున్నాడు 2024లో. ఇది బట్టల బిజినెస్ పెడతాను నేను, దానికి ఒక 30,000 ఇవ్వమంటే తన దగ్గర హ్యాండ్ లోన్ కూడా తీసుకున్నాడు. ఒక 10,000 రిటర్న్ ఇచ్చాడు, 20,000 ఇవ్వలేదు. ఇది మైండ్ లో పెట్టుకొని మళ్ళీ రీసెంట్ గా 4th రోజు అతనికి ఏదైతే అమౌంట్ ఇవ్వాలనో అది రిటర్న్ ఇస్తా అని చెప్పి అతన్ని రమ్మని చెప్తే అతను రాకపోతే ఇతనే వెళ్ళి అక్కడ అతనితో మాట్లాడి ఒక 5,000 అన్నా నేను రిటర్న్ ఇస్తా, నీకు అమౌంట్ అవసరం ఉంది కదా అని చెప్పి అతన్ని మాయమట్టలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న అమౌంట్ ఇంటికి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఓవైసీ స్కూల్ దగ్గర అతని పైన అటాక్ చేశాడు. చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు మనకు అర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అక్యూజ్డ్ తాహిర్ బిన్ అబ్దుల్లా ఇంటి దగ్గర ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే సమాచారం మేరకు మన ఎస్ఐ శ్రీకాంత్ మరి క్రైమ్ టీమ్ వీళ్ళందరినీ ఇంటి దగ్గర పంపిస్తే అతను ఇమీడియట్ గా పట్టుకొని మళ్ళీ పిఎస్కి తీసుకొచ్చారు. పిఎస్కి తీసుకొచ్చిన తర్వాత విచారణలో అతను క్లియర్ గా చెప్పాడు, ఇట్లా ప్రీవియస్ గ్రడ్జ్ వల్లనే నేను అతని పైన అటాక్ చేసిన, మా ఫాదర్ పైన అటాక్ చేసినందుకే నేను అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అతని దగ్గర మనము ఏదైతే వెపన్ యూజ్ చేసిండో ఆ నైఫ్ అది సీజ్ చేసినాం, అలాగే సెల్ ఫోన్ కూడా ఒకటి సీజ్ చేసినాం. ఏదైతే వెహికల్ పైన అతను వెళ్ళి తీసుకొచ్చాడో ఆ వెహికల్ కూడా మనము సీజ్ చేసి ఇప్పుడు అక్యూజ్ ని రిమాండ్ కి తరలిస్తున్నాం.